హలో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన డిఐవైస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ కుర్మా. ఆలూ కుర్మా చపాతీలో కానీ అలాగే పూరీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో ఈ సండే మేము ఆలూ కుర్మా చపాతీ చేసుకున్నాం. రెసిపీలోకి వెళ్ళే ముందుగా పల్లీలు కొన్ని కాజు తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1/2 kg ఆలూ కట్ చేసేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత దాన్ని మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే సరిపడేంత ఆనియన్ అండ్ టమాటో కట్ చేసి పెట్టుకోవాలి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు, 3 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాక 2 minutes వెయిట్ చేశాక టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. అలా మగ్గాక మనం దాంట్లోనే చిల్లీ పౌడర్, సరిపడేంత ఉప్పు, అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మిక్సింగ్ చేసేసాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కాజు అండ్ పల్లి, అది యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా. మేము రెగ్యులర్గా చేసుకోము, బట్ ఎప్పుడైనా తినాలనిపిస్తేనే ఇలాంటి కర్రీ చేసుకొని తినేస్తాము. సో అందుకని చాలా డేస్ తర్వాత మళ్ళీ ట్రై చేసాము. చాలా టేస్టీగా ఉంది. పూరీలో కూడా చాలా బాగుంటుంది. మేము చపాతీ చేసుకున్నాము, ఖచ్చితంగా ట్రై చేయండి. మనం పేస్ట్ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలండి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. సో ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఆల్రెడీ మనం ఆలు మ్యాష్ చేసాం కాబట్టి ఎక్కువసేపు పట్టదు టైము. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి ఒక 5 minutes. మనకు గ్రేవీ చాలా అవసరం కదా, గ్రేవీ లేకుండా తినలేం కాబట్టి కొంచెం గ్రేవీ రావడానికి వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 5 minutes ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఉడికిపోయింది. తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 2 minutes కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వడ్డించేసుకోవడమే. వేడివేడిగా చపాతీ కానీ పూరీ కానీ చేసుకొని ఈ ఆలూ కుర్మాతో టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు మర్చిపోలేరు ఈ టేస్ట్ని. అలాగే నేను ఇక్కడ చేసిన చపాతీ అనేది కలర్ఫుల్గా ఉంది కదా, సో అది కూడా వీడియో నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఆలూ కుర్మా ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.